క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి యేసు క్రీస్తు వారి రెండవ రాకడ హెచ్చరికలను మనం ధ్యానిస్తున్నాం. దేవాతి దేవుడు రేపు మరలా తిరిగి భూమి మీదకి రాబోతున్నారు. ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొనటానికి ఆయన మనకిచ్చిన వాక్యములను అనుసరించి జీవిస్తున్నామా లేదా అనుసరించి జీవించి ఆయన పునరుత్థానుడై మానవునికి పునరుత్థాన శక్తినిచ్చి ఆ రీతిగా వారు ఆ మహిమలోనికి రావాలని గ్రంథమునిచ్చి గ్రంథములో ఉన్న వాక్యములను అనుసరించి ఆ హెచ్చరికల ద్వారా మనము పరిశుద్ధపరచుకొని ఆయనను ఎదుర్కొనే వారిగా ఉండాలని ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఈ సత్యాలు తెలియజేస్తున్నారు. మనము గత వారము కొన్ని ధ్యానాంశములలో పెట్టుకొని ధ్యానించి ఉన్నాం. ఆ భక్తులైన ప్రవక్తలు రాసినటువంటి గ్రంథములు, ఆ ఉగ్రత దినములు, దేవాతి దేవుడు స్వయాన లూకాలో చెప్పినటువంటి ఆశీర్వాదకరమైన మాటలు, ఇవన్నీ కూడాను ఆ దేవుడు మనకు ముందస్తు జ్ఞానం ఇచ్చారు. మనందరికీ కూడాను ఒక పరీక్ష జరుగుతుంటే పరీక్ష ముందు ఇంపార్టెంట్ ప్రశ్నలు ముందు కనపడితే ఎలాగుంటుంది? ఇటువరకు పూర్వం అలాగే ఉండేది, మరి ఇప్పుడు ఎలాగుంటుందో నాకు తెలియదు. కానీ ఇంపార్టెంట్ అని, వెరీ ఇంపార్టెంట్ అని, పేపర్ అవుట్ అయిందని చెప్తుండేవారు. ఇప్పుడు పేపర్ అవుట్ అయ్యి మీరందరూ ఆ పేపర్లో ఉన్నటువంటి సత్యాలను రాసి మంచి మార్కులను సంపాదించుకుంటాం. నేను అంతే, నువ్వు అంతే. అలాగే ఇప్పుడు దేవుడు ఈ హెచ్చరికల ద్వారా మన ఆత్మలను రక్షించుకోవటానికి, ఆయన మహిమలో మనం ఉండటానికి ఆయన కొన్ని హెచ్చరికలను ఇచ్చారు. రక్షణ పొందటము ఒక వంతు, బాప్తిస్మం తీసుకోవటం ఒక వంతు, ఆయనను లోకరక్షకుడుగా అంగీకరించడం ఒక వంతు, మన పితరులు తీసుకొని వెళ్ళి మనకు బాప్తిస్మం ఇవ్వటం ఒక వంతు. నీకు నీవుగా వ్యక్తిగతముగా దేవునితో సంధి చేసుకొని నీవు ఆయనను ప్రత్యేకించి రక్షకుడుగా అంగీకరించి నీ విశ్వాస్యతను, నీతిని స్థిరపరచుకోవటం ఒక వంతు. ఇట్ ఈస్ యువర్ పర్సనల్, వ్యక్తిగతం. ఇది నీ వ్యక్తిగతం. ఎలాగైతే పరీక్షల్లో ఒకటి కనపడకుండా నువ్వు రాస్తావే, మంచి మార్కులు తెచ్చుకోవాలని, అలాగనే నీ రక్షణ భాగ్యాన్ని కొరకు దేవుడు ఆయన భూలోకములో ఉన్నప్పుడు కొన్ని సత్యాలను తెలియచేశారు. ఆ రీతిగా మనము జీవించాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. అంతేకాని క్రమం ప్రకారము, ట్రెడిషన్ ప్రకారము, కన్వెన్షన్ ప్రకారము మనము సంఘంలో ఉండకూడదు. సంఘములో ఉన్న ట్రెడిషను, సంఘంలో ఉన్న కన్వెన్షను, సంఘంలో ఉన్న క్రమము పాటించు. కానీ వ్యక్తిగతంగా నీకు నీవుగా ఎలాగ జీవిస్తున్నామని గాడ్ ఈస్ క్వశ్చనింగ్ us. అందుకని కొన్ని చదువుకున్నాం మొన్నటి దినాన. ఈ దినమున మహాదేవుడు మరి యొక్క మాటని
మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతిదినము ఆయన సిలువను మోయవలెను. ప్రతిదినము ఆయన సిలువను మోయవలెను. ఇప్పుడు అంటే ఆయన ఏ రీతిగానంటే చెక్కతో తయారు చేసిన ఆ సిలువను భుజాలపై మోసారు మన అందరికీ తెలుసు. 14 స్టేషన్స్ అయినా ఆ కొండను ఎక్కుతారు. అది ఎంతో భారంతో కూడినది, ఎంతో భారంతో కూడినది ఆ మోత. ఇప్పుడు మనమేమో ఆ ఫిజికల్ గా ఉన్నటువంటి ఆ కొండను, ఆ సిలువను మోయకూడదు. మనమేం మోయాలంటే ఆయన సిలువ మోసేటప్పుడు పడినటువంటి యోగ్యకరమైన స్థితి. తండ్రి ఏం చెప్పాడు? నిన్ను భూమి మీదకి పంపిస్తున్నా, నువ్వు దేవుడి అయినా కూడా భూమి మీద నువ్వేం చేయాలని మానవుడిగా వాళ్ళని రక్షించడానికి నీతిమంతుడిగా ఉండాలి. నీ గోల్ ఏంటో నీకు చెప్పి పంపిస్తున్నాను. ఆ గోల్ నువ్వు నిర్వర్తించాలంటే ఆ శ్రమ పడకుండా, బాధపడకుండా, వ్యసన పడకుండా నీవేం చేయాలంటే ఎంతో శుద్ధిగా ప్రవర్తించి ఆ సిలువను మోసుకొని వెళ్ళి ఆ సిలువను వేలాడదీపించే స్థితిలో నీవు ఏ మాత్రము కూడా మానవునికున్న భావోద్రేకాలను అక్కడ తెలియచేయకూడదని అర్థం. కాబట్టి సిలువను మోయటంటే వాక్యానుసారము జీవించుట. చదివించింది వేరు. సిలువను మోయట అంటే వాక్యానుసారము జీవించుట, అంతేకాని చెక్క మోసుకొని మోయటం కాదు. వాక్యానుసారం అనుసరించుట, ఏ విధముగాను తప్పిపోకూడదు. అటు కానీ ఇటు కానీ ఏ విధముగాను తప్పిపోకూడదు. మనకు తెలుసు తప్పిపోతే ఏమవుతుందో. ఆ రీతిగా మనల్ని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ప్రతిదినము ఆయన సిలువను మోయినట్టు. ఇవాళ పర్వాలేదులే, రేపు ఇవాళ మన లోక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి అనే భావన రాకూడదు. ప్రతిదినము ఆ డిపార్ట్మెంట్ లో రేట్స్ కి వెళ్తా ఉంటాం. వెహికల్ లో టేప్ రికార్డ్ ఉంటుంది. ఆ టేప్ రికార్డ్ లో సినిమా పాటలు ఉంటాయి. 200 కిలోమీటర్లు అయినా పాటలు పాడుతూనే ఉంటారు వాళ్ళు. అది ఆ కన్వెన్షన్. అది అయితే వాళ్ళ అధికారి అయిన నేను ఉన్నప్పుడు నిబంధన పెట్టేశాను, నేనున్నంత కాలము ఆ టేప్ రికార్డర్ పని చేయదు. అంతే. మీరు ఇంతకు ముందు అలవాటు పడి ఉంటారేమో స్టాఫ్, వాళ్ళు క్రైస్తవేతరులే, అది మాత్రం నేను మానుకోవాల్సిందే. నా మైండ్ నేను పొల్యూట్ చేసుకోను, కాబట్టి దాన్ని మీరు పాటించాల్సిందే. అంతే. ఇక అలాగనే డ్రైవర్ కూడా అలవాటు పడిపోయాడు. అలాగనే కొంతకాలం అయిన తర్వాత ఏదైనా ఏసై గురించి చెప్పండి సార్ అనే స్టేజ్కి వచ్చారు. కాబట్టి ప్రతిదినము మనకి ఉంటాయి, మనకున్న కన్వెన్షన్ సమస్యలు ఉంటాయి ఇళ్లలో. కానీ వాటిని మనం అతిక్రమించడానికి మన మనస్సులను స్థిరపరచుకోవాలి. ఆ రీతిగా ఉదాహరణకు చెప్పాను నేను. అది అలాంటి రెగ్యులర్ సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో నువ్వెవడవే, నువ్వు ఉద్యోగం, నీ క్రైస్తవుడు అయితే నాకేంటి ఉద్యోగంలో, మేమందరం కూడా నువ్వు సినిమా పాటలు ఎప్పుడు వింటావు, ప్రయాణాలు చేసినప్పుడు మా బోరు అని అనొచ్చు వాళ్ళు. ఇది నా అధికారం, నేను అంతే చేస్తానన్నాను. అంతే. అలాగా ఇలాంటి ఖండితమైనటువంటి ఉంటాయి. ఒక్కోసారి ఇండ్లలో కూడా ఉంటాయి. మెల్లిగా దాన్ని తప్పించుకోవాలి. ఏసై కూడా అంతే. ఆ బాధని ఎలా తప్పించుకున్నాడు ఆ సిలువను మోసేటప్పుడు. ఆ బాధలో ఏమాత్రం ఆ రోజుల్లో ఆయన కనుక ఒకవేళ అమ్మా ఎంత బాధపడుతున్నానని ఏసై కనుక అది ఉంటే మనకి రక్షణ ఉండేది కాదు. మరి ఇన్ఫర్మేషన్ మనకి ఈ రక్షణ ఉండేది కాదు. మళ్ళా తిరిగి మళ్ళా ఒకసారి పుట్టాల్సి వచ్చింది.
అందుకని ఆయన ఎప్పుడు కూడా బాధని తెలియచేయలేదు, వ్యధని తెలియచేయలేదు, అవమానం అనేది తెలియచేయలేదు. ఇవన్నీ లోకరీతిగా ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా ఆయన తన యొక్క బహుద్రేకలను పక్కన పెట్టేశారు. అలాగే మనం సిలువను మోసేటప్పుడు ఈ బాధలకు వస్తాయి. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనములో ఒక మాటని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తున్నారు. 9:23లో శక్తివంతమైన దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఎక్కడ రక్షించుకున్నాడు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటావు. కానీ ఈ రెండో మాట ఏమన్నాడు చూడండి, నా నిమిత్తమై తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి దానిని రక్షించుకోరు. దేవుని కొరకు ఎక్కడ రక్షించుకుంటారు? నిత్య జీవంలో ఉంటామని అర్థం. అది ఆయన కొరకు ఉన్నాయి. సమస్యల బోర్డు ఉన్నాయి. వేల రోజున సమస్యలు లేని కుటుంబం ఉందా? ఈ పర్టికులర్ దేవునితో 100% ఉంది. ప్రతి కుటుంబంలో కూడా, రక్షింపబడిన కుటుంబాల్లో కూడా, కొన్ని తరాల నుంచి ఉన్న కుటుంబాల్లో కూడా ఏ సమస్య. కారణం ఏంటంటే అపవాది ఊరుకోడు, వీళ్ళని తీసుకుని వెళ్ళి నరకంలో పడాలని కూర్చుంటాడు. మనకు తెలియదు అది నరకం అని, కానీ నరకం కాదు అన్నట్టు చెప్తాడనమాట. అందుకని మనం ఈ మాటలను గ్రహించుకొని మన జీవితాలను గడుపు. కొలస్సీ 1:23లో మరొక సత్యాన్ని చదువుదాం. కొలస్సియన్స్ లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 1:23, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతుంది. చక్కగా పౌలు భక్తుడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నాడు. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. సృష్టి అంటే ఏంటండి? ఈ సృష్టిలో ఉన్న నీటికి కూడా, చెట్లకు కూడా, భూమికి కూడా ఈ స్వార్థీకరణ జరుగుతున్నది. మనం ఎక్కలేదేమో కానీ పక్షులు ఉంటాయి, ఈ యొక్క చెట్లు ఉంటాయి. ఈ సృష్టి ఎంత వింటుంది, సృష్టి మీద మానవుడు వింటాడు. అలాగనే దానికి అంటున్నాడు ఆయన మనకి, ఈ స్వార్థ వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం, హోప్. రాకడలో మనం ఎదురు చూసే స్థితి. మనం పాట వినేటప్పుడే కాదు, వాక్యం వినేటప్పుడు కాదు, మన రెగ్యులర్ లైఫ్ లో కూడా ఆ దేవుని రాకడనే మనస్సును కలిగి ఉందాం. రోజులు ఎన్నిసార్లు వస్తుందో మీకు నేరుగా ప్రశ్నించుకోండి. దేవుడు వస్తున్నాడా, నేను ఎదుర్కొనేవాడిగా ఉంటున్నానా అనే భావన. అందుకని సిలువను ప్రతినిత్యం మోయమన్నాడుగా ప్రతిదినము. అదనమాట. ఆ రీతిగా విశ్వాసమందు నుండి ఎడల నిరీక్షణ తొలిగిపోకూడదు.
విశ్వాసంలో ఉండాలి. ఈ రెండిటిని ఆ సిలువను మోసే ధ్యానములో ఉండాలి. కాబట్టి నిరీక్షణ పోకూడదు, విశ్వాసం పోకూడదు. ప్రతినిత్యము ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. అది మనం పొందుకుంటామట. ఇది మీకు కలుగును, ఇది మీకు కలుగును. చూడండి, అక్కడే ఉంటాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. చూడండి, అది కూడా గుర్తు చేస్తుంటే కూడా మనకి, అంత గుర్తు చేస్తున్నాక కూడా మనకి ఈ భావాలు రావట్లేదండి. ఒక మనిషి మీద సింపతి పెరుగుతుంది అని జనరల్గా. ఏదన్నా ఒకటి హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేశాడు నాకంట. ఇక్కడ చెప్తున్న మాట చూడండి, యేసయ్య చేసిన మాటని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఈ మనల్నంట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచడు, దేవునితో సమాధానపరచడు. ఈ సిలువ వలన దాన్ని పొందాలంటే నీ నిరీక్షణ, నీ విశ్వాసము ఎదుర్కొనే వారిగా ఉండాలి. రాకడికి ఎదుర్కోవాలంటే ఇవి మనకి ఫండమెంటల్స్, ప్రాథమికమైనని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఒక మాటని గ్రంథము నుండి చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసు అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై, మామూలుగా పైన కాదు, లోతుగా ఆయనను ఇకంతే స్థిరపరచబడాలి. ఒకవేళ ఒక అన్యుడిగా చెప్పబడినటువంటి ఒక వ్యక్తి రెగ్యులర్ వస్తాడు పై, ఆ ఒక్క వ్యక్తి ఆ కుటుంబంలో రక్షించబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో వాళ్ళందరూ టీడీపీఏ అనుకుందాం, వాళ్ళకి సంబంధించిన వాడు. ఈ అబ్బాయి ఒక్కడే దేవుని రక్షించబడ్డాడు. ప్రార్థన చేయండి సార్, మనల్ని అలాగే ఏదే వాళ్ళు రావాలి సార్ అని. అయితే ఆశ్చర్యం వేసింది. లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ సున్నితంగా మనల్ని తేలిగ్గా చూస్తారు సార్, మీ పర్సనల్ ప్రేయర్లో నన్ను పెట్టుకోండి సార్. నాకైతే నిజంగా అతను వేదన, ఎంత వేదనతో ఆ మాట అన్నాడు. ఇల్లంతా వాడు కాదు, ఒక ఫ్యామిలీలో పుట్టాడు. ఎంత యవనస్తుడు. మళ్ళీ ప్రార్థన చేయండి, అలాంటి ప్రభుత్వం రావాలని, మనల్ని కాపాడే ప్రభుత్వం. నేను నా పార్టీల కోసం చేయకూడదున్నాను, అందుకే నేను చేయను, మీ వ్యక్తిగత ప్రార్థనలో చేసుకుంటాను. ఎంత చక్కగా చెప్పాడంటే పిల్లాడు. మెట్లు దిగేటప్పుడు ఆ బొమ్మ దగ్గర ప్రార్థన చేసుకుంటాడు, ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. రియల్లీ వండర్ఫుల్. నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు ఇవాళ పిల్లాడు. అంటే సమస్యలు లేకుండా సిలువను మోస్తే సమస్యలు ఉన్నాయని చెప్పడానికి ఆ భావన మీకు చెప్తున్నా ఇప్పుడు. కాబట్టి గుర్తుంచుకోండి, లోకములో ఎంతమంది ఇలాగా తమ భావాలను తెలియజేస్తున్నారు. ఆ పిల్లవాడు చెప్పినటువంటి మాటని నేను గుర్తు చేస్తున్నాను. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మహాదేవుని యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని మనం పొందుకున్నాం. మరి ఒకటి, క్రీస్తును ప్రతిదినము వెంబడించవలెను. క్రీస్తును ప్రతిదినము వెంబడించవలెను. వెంబడించడా, చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళని బాగా ప్రేమించే తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, తాతలు కానీ, మనవాళ్ళు మనవరాళ్ళు, అమ్మమ్మలు నాయనమ్మలు ఎలాగైతే ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు వెంట పడుతుంటారు. వెంబడిస్తూ ఉంటారు. నీతోనే ఉంటాను నేను అంటుంటారు.
అలాగనే క్రీస్తుని నువ్వు ప్రతినిత్యము వెంబడించాలి, ప్రతినిత్యము వెంబడించాలి, ప్రతినిత్యము వెంబడించాలి. ఆ యొక్క దేవుని చిన్న బైబిల్ ఉండేది నా జేబులో. ఎప్పుడు ఉద్యోగం చేశాను నాడు ఫైల్లో నా బైబిల్ ఉండాలి, 2 ఉండాల్సిందే. ఎందుకు? గుర్తు. వెంబడించేటప్పుడు పొరపాటున మనలా ఈ లోకం వైపు తిరుగుతామేమని, పొరపాటున. ఎందుకంటే లోకం అది, ఆ ఉద్యోగం అలాంటిది. ఆ వాక్యానుసారం మనం బయటకు రాకూడదు. ఆ స్థితిని మనము కలిగి ఉండి దేవునితో స్థిరపరచబడాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఆత్మీయతో కూడిన స్థితిని తెలియజేస్తూ మహాదేవుడు మాట్లాడినటువంటి ఈ మాటని మనం గుర్తుంచుకున్నాం. ప్రతి దినము వెంబడించవలెను. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోహాను 10:26వ వచనాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 10:26లో అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. అది ఆయన వాక్యము విని వాక్యానుసారం అనుసరించేవాళ్ళు, విన్నవారు అనుసరించేవాళ్ళు, వెంబడించిన మాటలు దేవుడు చెప్తున్న మాట ఇది. ఆయన ప్రతిదీ ఏది వదలకుండా చెప్పాడండి. మైండ్ సెట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ని. నా గొర్రెలు నా మనుష్యులు, నా బిడ్డలు అని అర్థం. కాబట్టి నా స్వరం వింటారు, అనుసరిస్తారు, కాబట్టి వెంబడిస్తారు, ఇంకంతే అనే భావన మనం ఏ గుంపులో ఉన్నామని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరంటే ఎవరు? సాతానుడు. ఎప్పుడైతే మనం ఆయన వాక్యానుసారం ఉంటామో సాతానుడు మనల్ని ఏం చేయలేడు. ట్రై చేస్తుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఏం చేయలేడు. కాబట్టి మనం గుర్తించుకోవాలి, ప్రతి దినము ఆయనను వెంబడించే గుంపులో మనం ఉండాలి. యాకోబు భక్తుడు కూడా ఒక మాటను తెలియజేస్తాడు. 1:26లో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 1:26లో ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎందుకంటే ఆ మాట చెప్తాడు, నోటికి కళ్ళెము అంటే మన లోకములో జీవిస్తున్నంత కాలం మనము ఎవరితో ఉంటూ ఉంటాం? నీవు దేవుని ఎరుగని వారితో నీవు ఉంటావు. కాబట్టి వారి భావోద్రేకాలతో నీ నోరు ఏం చేస్తుంది? వాడితో రిప్లై ఇవ్వాలిగా ఏదో మాట్లాడుతుంటావు. అందుకని కళ్ళం పెట్టుకో, మౌనం ఉంటే చాలు. అందుకని ఆయన ఈ మాటని మనకు తెలియజేయ, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొచ్చు భక్తి గల వాడనని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించడయు ఇహలోక మాన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఇహలోక మాలిన్యము. అర్థమైంది కదా? ఇహలోక మాలిన్యం అనే దాంట్లోనే మనం ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ అంటుకోవడానికి సత్యము మనం ఎప్పుడైతే బలహీనలు అవుతామో ఆటోమేటిక్ గా అంటుకుంటుంది. ఆ స్థితిని మనము విడుదల చేసుకోవటానికి దేవుని వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధత కొరకే ఇది, ఆయన రాకడ కొరకే ఇవన్నీ.
అని మన భావన పెట్టుకున్నప్పుడు మన జీవితాలన్నీ బలపరచబడతాయని మనం గుర్తించుకుందాం. మనందరికీ తెలిసిన ఒక స్త్రీ తెలుసు, లోతు భార్య. లోతు భార్య అంటే మనందరికీ తెలుసు. ఆ స్త్రీ గురించి లూకా 17:32 క్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట ఇది. క్రీస్తు ప్రభులు వారు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. లూకా 17:32 మహాదేవుడు యేసయ్య స్వయాన మాట్లాడిన మాట ఇది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని అదే ఒకే వచ్చిన తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్న వాడు దానిని జీవముగా కాపాడను. ఇప్పుడు దాంట్లో అర్థమేంటి చెప్పండి? ఆవిడకి ప్రక్కన దేవదూతలు ఇద్దరున్నారు. దేవదూతలే స్వయంగా పట్టుకున్నారు ఆవిడ్ని, తీసుకొని వెళ్తున్నారు రక్షించడానికి. మరలా ఎందుకు ఆవిడ వెనక్కి తిరగాలి? లోకం వైపు ఎందుకు చూడాలి? ఆమె భావాలన్నీ మళ్ళా లోకంలోకి ఎందుకు తీసుకెళ్ళి దేవుడితో ఉన్నప్పుడు మనము దేవుని చేతిలో ఉన్నామని మీరు గ్రహించి లోకం వైపు చూడకండి, భయపడకండి, భయపడద్దు. భయపడి ఆ స్త్రీ ఏం చేసిందంటే, మంటలన్నీ వస్తున్నాయా, నేనేమైనా కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకా నీకెందుకు భయం అంటాడు దేవుడు. అదే ఆ హోప్ నీలో ఉండాలి, ఆ హోప్ నీలో ఉండాలి. ప్రక్కనే ఉన్న భర్త ఉన్నాడు, 20 కుమార్తెలు ఉన్నారు, వారు రక్షింపబడ్డారు. ఈ స్త్రీ మరణించింది. మరణించడం మాత్రమే కాకుండా మనకి సూచనగా రోడ్డు పక్కనే ఒకటి పుస్తకం వెళ్ళేటప్పుడే చూపిస్తారు, ఇది లోతు భార్య అంటారు. ఎంత అవమానం! ఆ స్త్రీ మంచి భక్తిగల కుటుంబంలో నుంచి వచ్చిన స్త్రీ. భక్తిగల కుటుంబంలో ఉన్న వారి యొక్క బావగారు, అంటే పెద్ద బావగారు, ఆయన అబ్రహాం భక్తుడి యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్త్రీ. ఆ స్త్రీ కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది, తన బిడ్డలను సరిగా పెంచలేకపోయింది. మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ, ఒకవేళ లోకములో నీవు జీవిస్తున్న రాకడికి నువ్వు లోకం వైపు చూడగా ఇలాంటివన్నీ వస్తుంటాయి సమస్యలు. లోకములో ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి, కానీ నువ్వు దేవుని వైపే చూడు, దేవుడు రక్షిస్తాడని నమ్ము. లోకములో ఉన్న ఏ సమస్య అయినా దానికి నువ్వు బానిసవకు. అయ్యేవు అయిపోయేవే, నిత్య జీవం రాదు కదా, నిత్య మరణం వస్తుంది. కాబట్టి అది వద్దని దేవుడు స్వయాన యేసయ్య చెప్పిన మాటలను మీకు గుర్తు చేస్తున్నాను. మహాదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతుండగా ఆయన మాట్లాడిన ఈ మాటల్లో, లోతు భార్య చెప్పిన మాటల్లో, పోగొట్టుకునుట, తన ప్రాణమును పోగొట్టుకునుట. అలాగే ప్రాణమును మనం పోగొట్టుకోవడం రెండవ రాకడలో మహాదేవుడు మనం స్పష్టంగా ఈ దినాన మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకుందాం. మహాదేవుడు కొన్ని హెచ్చరికలు మనకి ఇస్తున్నారు. ఒకటి, యెహోషువ భక్తుడు 24-26లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడి ద్వారా పాత నిబంధనలో తెలియజేస్తున్న మాటని మనం గుర్తు చేసుకుందాం. 24-26లో ఈ మాట గుర్తిస్తున్నాడు దేవాదేవుడు. 26 దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దానిని నిలువపెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడిన కనుకది మన మీద సాక్షిగా ఉండను. మీరు మీ దేవుని విసర్జించినలా అది మీ మీద సాక్షిగా ఉండను. ఏంటండి? నీ క్రియలకు సాక్షిగా ఉంటుందని నీవు నమ్మాలి. ఆ రీతిగా మహాదేవుడు ఇర్మియాలో కూడా ఒక మాటని చెప్తున్నారు. 13-16లో ఇర్మియా భక్తుడు ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. జోమియా
13-16 మహాదేవుడు మనకు తెలియజేసిన ఈ మాటని మనం గుర్తించుకుంటూ ఉంటాం. 13-16 ఆయన మాట్లాడి ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయనను కొనియాడుడి. ఇప్పుడు మనం చేస్తున్న పని అది. కొనియాడుడి తెలుగు మాట అంటే ఏంటి? కొనియాడుట అంటే ఆయనను ఏ రీతిగా పొగడాలో, ఏ రీతిగా ఆయనను మహింపరచాలో, ఏ రీతిగా ఆయన సంతోషకరంగా మనం ఉండాలో, ఆ భావోద్రేకాలన్నీ కూడాను చెయ్యండి అయ్యా అని అర్థం. కొనియాడుట అంటే కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. ఆ మాటని ఆయన కొనియాడటం అనేది మా వల్ల కాదు. అలాంటిది నీకు అలాంటి భావాన్ని ఇచ్చి దేవుడు ఆయనను కొనియాడమని చెప్తారు. ఎందుకు? ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. చీకటి కమ్మక మునిపే. ఇప్పుడు అసలు తెలియగా నువ్వు ఏదైనా చేయాలన్నా చేయలేవట. అందుకు ఈ మాటని మనకు తెలియజేస్తాడు, హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. అలాగే హెబ్రీ 12:25 పౌలు భక్తుడు ఆత్మవశుడై రాసిన ఈ మాటను కూడా చదువుకుంటూ వస్తాం. 12th chapter 25th verse ఈ సత్యాన్ని లిఖించారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండినట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన పరలోకము నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జించుతూ మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఎంత చక్కగా చెబుతున్నాడంటే, నీకు వాక్యం బోధించే మాటల్లో ఇలాంటి బుద్ధి మాటలు ఉంటే వినండి. ఏముందలే వాడు ఇంకో పాద్రి గారు ఇంకోలాగా చెబుతున్నాడు, ఇంకో పాద్రి కంపారిటివ్ స్టడీ వద్దని నేను ఎప్పుడో చెప్తున్నాను. వాక్యంలో ఉన్న సత్యమా కాదా చూసుకోండి అంతే. ఈ వాక్యాన్ని దేవుడు చెప్తున్న మాటని, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండినట్లు, అలాగా నిరాకరించకండి. ఆయన ఏ వాక్యం చెబుతాడో ఆ వాక్యం ప్రకారం జీవించడానికి మీ యొక్క మనస్సులను సిద్ధపరచుకోబడతాడు. 2 పేతురు 3:17 మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుడి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తునని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. ఎంత స్పష్టంగా చెప్తున్నా. ఈ లోకములో ఉన్న సమస్యలను గురించి చెప్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితుల గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము సింపుల్ గా మన జీవితము మన వ్యక్తి దేనికి రక్షణ కొరకు. సంఘక్రమమే. నీ రక్షణ నీ రక్షణే. ఈ రెండిటిని మీరు కంపారిటివ్ స్టడీ చేయకండి. ఈ రెండిని చేసి మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళకండి. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం లోబడని స్థితి ఉండొద్దు. ఏమో లోబడమన్నాడు. లోబడని స్థితి ఉన్న మన మనుష్యుడైనటువంటి ఆది మానవుడు ఏమయ్యాడు? ఆయనతో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి, ఆయన
రాకడలాగా ఆయన వస్తుంటే ఆయన రాకడలో మనం ఎదురు చూడాలంటాడు. ఇప్పుడు దేవాది దేవుడు వస్తున్నారు ఆయనతో మాట్లాడటానికి. అబ్రహాం ఎక్కడున్నావు, యాడమ్ ఎక్కడున్నావు, యాడమ్ ఎక్కడున్నావు అంటే దాక్కుంటున్నాడు. మన పరిస్థితి అలా అవుతుంది రేపు. ఆదికాండం 3:11 ఆయన చెట్ల చాటున దాగుకొనిచుండెను. నేను తప్పు చేసి పాపం చేసి ఆ యొక్క అనగానే అక్కడ తరిమి వేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఆ స్థితిలోనికి లోబడిన స్థితి ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. ఆ సంఖ్యాకాండము 20:11 ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. సంఖ్యాకాండము 20:11 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 20:11 సంఖ్యాకాండము పేజ్ నెంబర్ 128. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండలను కొట్టిన నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులకు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయారు కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పో అని. దీన్ని అర్థం ఏం చేసుకుంటారండి? మీరు ఎలాగ అర్థం చేసుకుంటారు? నిత్యము దేవుని పనిని చేశారు వాళ్ళు 40 ఏళ్ళు. అన్నదమ్ముడు ఇద్దరు. ఏం లేదు, ఒకరు యాజకులుగా చేశారు, ఒకరు నాయకుడిగా చేశారు. అయినా దేవుడు ఏం చెప్పాడు? ఆ రోజు కొట్టమన్నాడు, బండని మాట్లాడమన్నారు అంతే. కోపం వచ్చింది. కోపము శత్రువు మనకి. కోపము శత్రువు. వాక్యానుసారం ఉండకపోతే కోపం వచ్చి నువ్వు మరణానికి గురి అవుతావు. వాళ్ళిద్దరు ఏమయ్యారు? కణానికి వెళ్ళగలిగారా? ఇద్దరిని కొండల మీదకి రమ్మన్నాడు, మరణించమన్నాడు దేవుడు. అయ్యా మమ్మల్ని అక్కడ తీసుకెళ్తానన్నావు కదా, మాట్లాడలేదు కూడా. మళ్ళీ వాళ్ళు అక్కడ జ్ఞానం వచ్చిందాడు. మన పరిస్థితి కూడా అదే. లోబడకపోతే 50 ఏళ్ళు చర్చికి వస్తే ఉపయోగం లేదు, 50 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు, 50 ఏళ్ళు వాక్యం చదివితే ఉపయోగం లేదు, 50 ఏళ్ళు దాన్ని కీర్తనలు పాడి దేవుని మహిమపరిచే ఉపయోగం లేదు. నీవు వాక్యానుసారం ఆయనకి లోబడాలి. చాలా సింపుల్. ఆ లోబడిన స్థితి మోషే ఆన్లకే లేదు. వారు వెళ్ళలేకపోయారు, కనానికి వెళ్ళలేకపోయారు. దేవుడు గుర్తు చేస్తున్నాడు మనలందరికీ. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. జెఫన్యా 3:2 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జెఫన్యాలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనం పొందుకోవడానికి ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 3:2 పేజ్ నెంబర్ 774. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. మీరు గమనించాలి, శిక్షకు లోబడదు. మనము విశ్వాసులైన వాళ్ళు గుర్తించండి, మనకు తెలియకనే సృష్టిని మనపై ఆయన దాని క్రమాన్ని మార్చి మనకి ఇబ్బంది కలిగజేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏంటి ఎండలు ఏంటి అనకూడదు. దేవుడు ఎందుకు పెట్టాడో ఏవో మనకు తెలియదు. దేవా స్తోత్రాలు. మన యొక్క లోబడే స్థితిని దేవుడికి తెలియచేయాలి. కానీ మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆయనకు విరోధులుగా ఉండకూడదు. ఈ మాట్లాడతామది. అందుకనే ఆ ముష్కరమైనది, భ్రష్టత్వమైనది, అన్యాయము చేయని పట్టణమునకు శ్రమ. శ్రమలో మన ఏమైనది? మొన్న ఆ పట్టణం పరిస్థితి ఏమైంది?
ఈ మధ్యకాలంలో వర్షాలు తుఫానులతో నిండిపోయినటువంటి ఆ పరిస్థితి దుబాయ్, అలాంటి పరిస్థితి. దేవుడు నమ్మట్ల తన సొంత జ్ఞానాన్ని చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ రీతిగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని మనము కలిగి ఉన్నప్పుడు లోకము కొరకు మనము త్యాగం చేసినప్పుడు మనకు ఉపయోగం ఏముంటుందంటే, మత్తయి 19:21 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మత్తయి 19:21 పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 19 and 21. అందుకు యేసు, నీవు పరిపూర్ణ కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించి మనంతో చెప్పను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. దేవాతి దేవుని ఆ యవ్వనస్తుడు అడిగాడు, నేను వాక్యానుసారం జీవిస్తున్నాను అన్నాడు. నేను వాక్యానుసారం జీవిస్తున్నానంటే దేవుడు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి నా దగ్గర రమ్మన్నాడు. ఇక్కడ ఆస్తిని అమ్మనంటే ఆస్తి అంతా అమ్మే రమ్మని కాదు, నీ గర్వము చూసావు, ధనం అనే గర్వం, దానిలో నుంచి బయటికి రమ్మని అర్థం. దానిలో నుంచి బయటికి వచ్చి నన్ను వెంబడించు. ఇక అతను వ్యసన పడుతూ పోయాడు. కాబట్టి మనం ఏదైతే దేవునికి ఇష్టం లేదు మనలో, దానిని వదలటానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకున్నటువంటి భావోద్రేకాలను నడుపుకోకూడదని మహాదేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా పరలోకములోనికి మనం వెళ్ళాలంటే ఏంటిది? పరలోకమందు నీకు ధనము కలుగును. ఆ మహిమలోనికి మనం వెళ్ళిపోయి దేవుడికి యేసయ్యకు ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుతామట. అదే ధనం. ఇక్కడ రెండవ చూడండి, మార్కు 8:35 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 8:35 ఉన్న ఈ మాటని చదువుకుంటాం. తన ప్రాణమును రక్షించుకొని ఓరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారమును పాపము చే ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను సిగ్గుపడి వాడెవడు? వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని వాళ్ళని గురించి అంటే దేవుడు సిగ్గుపడ్డాడంట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అసలు ఏం మాట అండి? తండ్రి ఎదుట యేసయ్య నీవు ఇంత వాక్యం చెప్పేవి ఏంటి ఇలాగ అయ్యారంట అని అంటాడంట. యేసయ్య సిగ్గుపడతాడంట. కాబట్టి మనం ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుందాం. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 మరి యొక్క సత్యాన్ని చదువుతాం. పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి మహాదేవుడు మనతో ఈ మాటల్ని తెలియజేస్తున్నారు. 3:8 ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఫస్ట్ నేర్చుకోవాలండి మనం. అది గనక పోకపోతే మన పూర్వపు ఏదో ఉంటుంది జ్ఞానం, అది గనక పోకపోతే అవుట్. ఈయనేం చేస్తున్నాడు? పౌలు భక్తుడు, జ్ఞానవంతుడు, మొత్తాన్ని ఏమంటున్నాడు? నష్టముగా ఎంచుకుంటున్నాను. వేస్ట్ అది. ఆ జ్ఞానం వేస్ట్. నేను లోకరీతిగా సంపాదించిన జ్ఞానం, పరమ జ్ఞానాన్ని ఇప్పుడు సంపాదించుకొని ఏమంటున్నాడు చూడండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి కలవాడనై ఆయనందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగోలని
ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడకు ఎట్టినో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే అటువంటి పిచ్చి మాట రాశారు బైబిల్లో? అనగా పేడన్ రైల దాన్ని ఎరువుకు ఉపయోగిస్తారు, దీన్ని ఎక్కడ ఉపయోగించరు. అందుకని అంత కఠినంగా రాశాడు దేవుడు. మనం అంత వృధాగా చేసేయాలి దాన్ని. మనకున్నటువంటి లోకరీతిగా ఉన్న ప్రతి ఈవిని తీసేయాలి. ఏదో అనుకుంటాం మనం, ఏం కాదండి, అవన్నీ వృధా అండి. ఆయన రాకడలో ఇవన్నీ చూస్తారండి. ఆయన మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి. నష్టపరుచుకొని వాటిని సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందింది అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడినో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుతున్నాను. అది మనల్ని దేవుడు పట్టుకున్నాడు కంటే మనం పరిగెత్తాల్సిందే మరణించేంత వరకు. నేను అదే చేస్తున్నాను. ఆయన పట్టుకున్నాడు, వాక్యం కొరకు జీవించాలి. ఆయన రాకడ కొరకు పౌలు భక్తుడు ఇదంతా చదువుకోండి స్పష్టంగా. పౌలు ఏ రీతిగా తన జీవితాన్ని గడిపాడో. మహాదినము శ్రమల్లోనికి వెళ్తాం మనం. ఆ శ్రమల్లో అర్మగొద్దను మనం యుద్ధము జరుగుతుంది రేపు. ఆ యుద్ధములో మనము ప్రకటన 19:20లో ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రాకడలో అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగం ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి కడమవారు గర్భం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులనియు కడుపారా తినెను. మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనం గుర్తించుకోవాలి. సాతానుడు మరణించే రోజు, నీవు నిత్య జీవనకు వెళ్లే రోజుని నువ్వు గుర్తించుకొని నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 16:13లో ప్రకటన ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నోట నుండి క్రూర ముఖము, నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుబడలుగా చూచుతుంది. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోను చోట్ల వారిని పోగు చేసుకును. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరిస్తున్న జనులు తన దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధాన్యుడు. అనగా మన నీతిని, దిశములను కాపాడుకోవడానికి ఇంట్లోనే ఊడిపోతే ఒక జాగ్రత్తగా మనం చేస్తుంటాం. సున్నితమైన మాట ఏమంటున్నాడు? దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు. అది మన భావోద్రేకాలు మనకే తెలియజేస్తున్నాడు దేవుడు. అలాగా నీ నీతిని, విశ్వాసతను, పరిశుద్ధతను కాపాడుకో. ఆ రీతిగా జీవించని మహాదేవుడు మనతో ఎదురు అనేక సత్యాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మహత్య యుద్ధం జరగబోతున్నది రేపు. ఆ యుద్ధంలో సాతానుడు బంధించబడబోతున్నాడు. మరలా జకర్యా 14:16లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జకర్యా 14:16లో మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాయగు రాజునకు బ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించడం ఏటేటా వద్దురు. లోకమందుడు కుటుంబంలో సైన్యములను అధిపతి యెహోవా
రాజును ముక్కుట్ల యెరూషలేమునకు వారందరి మీద వర్షం కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబం వారు బయలుదేరకి రాకయు ఉండిన వానికి వర్షము లేకపోవదు. పర్ణశాల పండుగ ఆచరించుటకే దాని అన్యజనులను తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఈ పర్ణశాల పండుగ ఈజిప్ట్ లో ఒకసారి ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 5-6 సార్లు వెళ్ళాను నేను. పర్ణశాల పండుగ జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కుటుంబాలుగా ఆ పండుగకు వచ్చి అక్కడ ఎవరైనా యెహోవా రాజును మొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు ఏంటంటే వద్దరు. వాళ్ళు మానరండి. వాళ్ళు కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించి వారు ఎక్కడో రిచ్ పీపుల్ అయి ఉంటారు అక్కడెక్కడ. కానీ అక్కడైతే మాత్రం ఆ డేరాలు వేసుకొని డేరాల్లోనే అన్నాలు వండుకొని పేదోళ్ళలాగా దేవుని ప్రార్థించే స్థితిని అక్కడ చూస్తాం. అక్కడ ఒక ప్రదేశంలో వాళ్ళందరూ స్థితిని చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనము కూడా మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ వదలం. నాకు ఈ కంఫర్ట్ లేకపోతే నేను దేవుడిని ఆరాధించలేను. ఉంటాయి, కానీ ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకు చెయ్యి నేను అనేది. అదే దేవుడు చూసేది కూడా అదే, నీ హృదయాన్ని. ఆ రీతిగా దేవుని రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనల్ని మనం బలపరుచుకొని ఆయన రాకడలో సిద్ధపరచబడిన జనాంగం పొందాం. రేపు జరగబోతున్న రాకడలో మనం ఎదుర్కొని ఆ సాతానుని దేవుడు బంధించబోతున్నాడు, మరణానికి గురి చేయబోతున్నాడు. మనలను నిత్య జీవానికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. రాకడలో సిద్ధపరచబడిన విశ్వాసులుగా మనం ఉందాం. దేవుడికి లోబడి జనాంగంగా మనం ఉందాం. లోబడక ఉన్న వారిని యోనా భక్తుడిని ఏం చేశాడు? మోషే ఆ రీతిగా అహరోనులు ఏం చేశారో మనం చూసాం. మనం ఆ స్థితిని కలుపుకోవద్దు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.